అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు జలదుర్గ. ఈరోజు నేను సున్నిపెంట వాస్తవాలు, నిజాలు, పచ్చి నిజాలు చెప్తానండి. 2009లో మా ఫాదర్కి ఆస్మా వచ్చింది. ఆస్మా స్టార్టింగ్ అప్పుడే మా ఫాదర్కి రావడము. మా ఫాదర్కి వచ్చింది 2009లో. ఇక్కడ సరైన పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ లేక గవర్నమెంట్ హాస్పిటల్లో మా డాడీకి ఒక ఆస్తలిను డెర్ఫ్లిను వేసి మీరు బయట వెళ్ళి చూపించుకోండి అన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ఇది హైదరాబాద్ అండి. ఎర్రగడ్డలో ఉంటుంది ఈ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్. నేను మా మదరు ఇద్దరం లేడీస్ని, ఇంట్లో మగదిక్కు లేని పరిస్థితి మాకు. నేను ఇంకా అప్పుడు జాబ్ చేస్తున్నాను. నేను జాబ్ చేసేది మాసప్ ట్యాంక్లో. మా ఫాదర్ని హాస్పిటల్లో ఐసీయూలో 3 రోజులు ఉంచారండి. ఇదిగోండి దానికి సంబంధించిన మొత్తం రిపోర్ట్స్. అప్పుడు కిరణ్ కుమార్ గారు 2009లో అక్కడ చూసేది చెస్ట్కి సంబంధించింది. ఇదిగోండి గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ. ఇది ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మా ఫాదర్కి ఇంకా కొంచెం హెవీ సీరియస్ అయ్యిండే. హెవీ సీరియస్ అయిన తర్వాత శ్వాస హాస్పిటల్ అండి. ఇదిగోండి శ్వాస హాస్పిటల్లో వీరపనేని విష్ణురావు అంకుల్ మొత్తం చూస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళినా కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఆ అంకుల్ యుఎస్ఏలో రీసెర్చ్ చేసి ఈ ఆయాసం గురించి, ఈ ఆస్మా గురించి మొత్తం రీసెర్చ్ చేసిన అంకుల్. మా డాడీకి 2012 నుంచి కూడా 2016 వరకు, 23/4/2016 వరకు కూడా మెడికల్ బిల్స్ అండి ఇవన్నీ కంప్లీట్. తర్వాత 2016లో 5th మంత్ ఇంకా సీరియస్ అయిపోయింది. నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళా నేను. నిమ్స్ హాస్పిటల్లో మంచి స్పెషలిస్టులు ఉన్నారని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పంగానే నేను ఎంబడే నిమ్స్లో పరంజ్యోతి గారు, లంకాకృష్ణ అంకుల్, పరంజ్యోతి గారు వచ్చి లంగ్స్కి స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్ వచ్చి లంకాకృష్ణ అంకుల్. మా ఫాదర్కి 60-40% ఇచ్చారు. అంతకన్నా ఎక్కువ ఇవ్వాలా అమ్మ, ఇంకా మేమేం చేయలేని కండిషన్స్, సర్కమటెన్సెస్ 60-40% అని చెప్పారు. అయినా కూడా నేను చాలా అసలు లేదు, మా ఫాదర్ని నేను బతికించుకుంటాను, ఒక చిన్న పిల్లవాళ్ళ చూసుకుంటానని నేను మా ఫాదర్ని బతికించుకోవడం జరిగింది. సో ఇంట్లోనే మా ఫాదర్కి నేను ఆక్సిజన్ మిషను, బైపాప్ మిషను, నెబ్లైజరు అండ్ ఆల్సో పల్స్ మిషన్ కూడా, అంటే ఆక్సిజన్ ఎంతలో ఉంటుంది, ఎంతలో డౌన్లో అవుతుంది అనేసి కూడా పల్స్ మిషన్ అది. సో మా ఫాదర్ని నేను నిమ్స్లో అంతలా కాపాడుకున్నాక మా ఫాదర్కి నేను ఇంటికి వచ్చాక కూడా సంక్రాంతి పండగకి ఎంతో సీరియస్ అయినా కూడా పరంజ్యోతి అంకుల్, అమ్మ నువ్వు ఇలా ట్రీట్మెంట్ చేయి, నువ్వు అలా చేయనంగానే నేను వెంబడే మెడిసిన్ని ఇంట్లోనే ఫ్రిడ్జ్లోనే మేము స్టోరేజ్ చేసుకొని మా ఫాదర్కి కావాల్సిన అన్నీ కూడా మేము పెట్టుకొని మా ఫాదర్కి మేము ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఇంత సర్కమటెన్స్ అనమాట గవర్నమెంట్ హాస్పిటల్. అయినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఫాదర్ నాతో 3:30కి మాట్లాడారు. వితిన్ 1 అవర్లో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. మా ఫాదర్కి మొత్తం నేను గురవయ్య మెడికల్ షాప్లో ఎంత ఎమర్జెన్సీ వచ్చినా కూడా నేను అక్కడ మెడిసిన్, అన్నా మీరు ఇవి తప్ప ఇంకా ఏమీ తెప్పియద్దు మా ఫాదర్కి అని కూడా నేను రిఫర్ చేయడం జరిగింది గురవయ్య మెడికల్ షాప్లో. సో గురవయ్య మెడికల్ షాప్లో అన్న మా ఫాదర్కి ఇంతకంటే కూడా మీరు ఏం వేరే మెడిసిన్ ఇవ్వద్దు ఆయనకి అనేసి మొత్తం ఇదిగోండి దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అవి. ఇదంతా నిమ్స్ హాస్పిటల్ది. నిమ్స్ హాస్పిటల్లో పరంజ్యోతి గారు, మీరు ఇప్పటికి వెళ్ళినా కూడా ఎంక్వైరీ చేసినా కూడా ఈ అంకుల్ ఉంటారు న్యూ బ్లాక్లో. ఇవన్నీ మా ఫాదర్వే. అంటే ఈ సున్నిపెంట ఎంత ఇదిగా ఉండింది అనేది మీరే అర్థం చేసుకోండి. నేను చెప్పేది కాదు, మీకు మీరుగా ఆలోచించుకోండి. 1993 నుంచి ఈ రోజుటి వరకు కూడా సున్నిపెంట డెవలప్ కాని పరిస్థితి హాస్పిటల్ రీత్యా. ఇంకా అక్కడికే మా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా మదర్ని నేను ఇక్కడ పెట్టానండి. మా మదర్ గుడి ఉంది మాకు, చూసుకుంటూ ఉండాలి అనేసి మా మదర్ని ఇక్కడ పెట్టాను. సో నేను గవర్నమెంట్ వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, దయచేసి నారా చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, ప్లీజ్ విజిట్ ది గవర్నమెంట్ హాస్పిటల్ ఇమీడియట్లీ. ప్లీజ్ విజిట్ చేయండి. మీరు విజిట్ చేసి లేని ఎక్విప్మెంట్స్ని దయచేసి అక్కడ ఎక్విప్మెంట్ చేయండి. ఒక కార్డియాలజిస్ట్ని, ఒక న్యూమరాలజిస్ట్ని, ఒక గైనిక్లో సీనియర్ డాక్టర్ని దయచేసి మీరు పెట్టగలిగితే చాలు సార్. ఒక ఎంఐఎం స్కానరు దయచేసి మీరు అవైలబుల్ చేయగలిగితే సున్నిపెంట జనాలు 40,000 మంది ప్రాణాలను మీరు కాపాడిన వాళ్ళైతారు. ఇంకా ఎప్పటికీ సార్ బాగుపడేది ఈ ఊరు? ఎప్పటికీ బాగుపడుతుంది? శ్రీశైల దేవస్థానం చూస్తే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్, డెవలప్ అవుతున్న ఊరు. సో ఈ హాస్పిటల్ చూస్తేనేమో అలానే ఉంది.
ఇక్కడ అంతా ఆర్ఎంపీ డాక్టర్లు పుట్టగొడుగులు పుట్టినట్టు పుడుతున్నారు. డైలీ కూలి పని చేసుకునే వాళ్ళు, రోజుకు 500 తెచ్చుకునే వాళ్ళు 50 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి ఎంత దూరం అని పరిగెత్తుతారు. పోతే హైదరాబాద్ పోండి, మార్కాపురం పోండి, కర్నూలు పోండి, ఇదే సిచ్యువేషన్, ఇదే పద్ధతి.